ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 24వ శ్లోకం. కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమశివుడి మీద భక్తితో ఆయన యందు మనస్సును లగ్నం చేసి ఆయన మీద ధ్యానాన్ని సాధించి ఆ ధ్యానం యొక్క శక్తితో ధ్యానం యొక్క ఫలితంగా ఒక సాధకుడు కైలాసానికి వెళ్ళబోతూ కైలాసానికి ఎప్పుడు వెళతాను అనేటువంటి ఆత్రతతో ఉన్నాడు అనే అంశాన్ని చెప్తున్నారు. ఆ అంశాన్ని చక్కగా భక్తిమయంగా నిర్వచిస్తూ చూపిస్తున్నారు. ఎలా అంటున్నారు? కదావా, నేను ఎప్పటికీ ఇలా చేయగలుగుతాను. ఏం చేయగలుగుతాను? కైలాసే, కైలాసాన్ని చేరి ఆ కైలాసంలో కనకమణి సౌధే, బంగారంతోనూ మణులతోనూ నిండి ఉండేటువంటి ఒక భవనంలో, కైలాసంలో ఒక స్వర్ణ మణిమయ సౌధం, స్వర్ణ మణిమయ భవనం ఉంది అని అనుకుంటే ఆ భవనంలో సహగణై ప్రమథ గణాలతో కలిసి ఉంటూ వసన్ శంభోరగ్రే, ఆ శంభువు లోకాలన్నిటికీ శం సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ శంభువు యొక్క అగ్రే ముందు స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుట, స్ఫుటంగా నెత్తి మీద అంజలి ఘటించి నమస్కార ముద్రతో నుంచుని వినయాన్ని ప్రదర్శిస్తూ, విభో వ్యాపకుడా, సాంబ అంబతో పార్వతీ అమ్మవారితో కలిసి ఉన్నటువంటి వాడా, స్వామిన్ ఈ ముల్లోకాలకు ప్రభువైనటువంటి వాడా, పరమ శివ మంగళకరుల కల్లా కూడా పరమ ఉత్కృష్టమైనటువంటి మంగళకరుడా, పాహి నన్ను రక్షించు ఇతి అని నిగదన్ చెబుతూ, విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి ఇతి నిగదన్ విధాతృణాం కల్పాన్, బ్రహ్మగారి కల్పాలను కూడా, క్షణాలను కాదు యుగాలనే, విధాతృణాం కల్పాన్ క్షణమివ, క్షణంలాగా వినేష్యామి సుఖతః, సుఖంగా ఎప్పటికీ గడిపేస్తాను కదా. కదావా వినేష్యామి సుఖతః. ఆ శివానందంలో మునిగిపోయి, ఆ పరమేశ్వరుణ్ణి చూసినటువంటి ఆనందంలో మునిగిపోయి కాలం తెలియకుండా ఎప్పటికీ గడుపుతానో కదా అని అందంగా చూపిస్తున్నారు.